क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर लिख रहे? हमारा पूरा गोदावरी आंध्रा को लेके जा रहे, हमारा पानी पूरा आंध्रा को लेके जा रहे, क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకులగూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి. మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా, రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజులు ఉంటే 20 పంప్ హౌజులు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా మనకు బడ్జెట్లు ఇవ్వకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. బీజేపీ పార్టీలో ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్రన్ ఉన్నాడు, మరి ఆయనన్న మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటెల రాజేంద్రన్ కూడా మాట్లాడలే. అన్నా రాజేంద్రన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం? బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం. ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి. మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టుని ఆపండి. గోదావరి పెన్నా లింకేజు మీరు తుపాకులగూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలి. విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేందర్ అన్న తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకం కోసం. ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన 1000 టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనకచెర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా,
खबरदार खबरदार जय तेलंगाना।